హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం దీవాళీకి వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని గ్లాసెస్లో వాటర్ వేసుకోండి. ఫుల్గా వద్దు, 3/4 ఫిల్ చేయండి. గ్లాసెస్ ఇలా డిఫరెంట్ సైజులో తీసుకోవచ్చు, లేదంటే ఒకే సైజులో తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఈ గ్లాసెస్లో కలర్డ్ పూసలు వేసుకోండి. పెబ్బల్స్ వేసుకోవచ్చు, కలర్డ్వి మన ఇష్టం, డిఫరెంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం స్ప్రే చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదా ఏదన్నా పర్ఫ్యూమ్ అన్నా స్ప్రే చేసుకోవచ్చు, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇందులో గ్లిటర్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక థిక్ ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాన్ని ఇలా 4 కింద మడత పెట్టండి. మడత పెట్టిన తర్వాత కట్ చేయండి. చూపించిన విధంగా కట్ చేయండి. కట్ చేసి ఆ గ్లాస్ డయామీటర్కి సరిపడా రౌండ్గా కట్ చేయండి. అప్పుడు మీకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది. మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టాలి. హోల్ పెద్దగా పెట్టొద్దండి, చిన్నగా పెడితే సరిపోతుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇది మనం గ్లాస్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆ హోల్లోకి ఒత్తుల్ని ఇన్సర్ట్ చేయండి. ఒత్తు చాలా పొడుగ్గా ఉండవసరం లేదు, కొంచెం అందులో ఫ్లోటింగ్కి సరిపడా ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసేయండి. ఇప్పుడు ఇందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఎడ్జ్ నుంచి వేయండి, బెటర్. ఇలా 2 to 3 స్పూన్స్ వేసిన తర్వాత అప్పుడు అందులో ఇందాక మనం చేసి పెట్టుకున్న ఒత్తుని అందులోకి ఇన్సర్ట్ చేయండి. చేసే ముందు ఇలాగ ఆ ఒత్తుని బాగా ఆయిల్తో తడపండి. పైన కింద కూడా ఆయిల్తో బాగా డిప్ చేయాలి. అప్పుడు మనకి క్యాండిల్ బాగా వెలుగుతుంది. ఇలాగే అన్ని గ్లాసెస్ కూడా రెడీ చేసుకోండి. ఈ పెర్ఫ్యూమ్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మనకి క్యాండిల్ వెలిగినంతసేపు ఈ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది. క్యాండిల్స్ 2 hours పైన వెలుగుతాయండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనం ఆ గ్లాస్లో ఏదైనా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. మీ దగ్గర అవైలబుల్ ఉన్న కలర్ వేసుకోండి. తర్వాత గ్లిటర్స్ అన్నీ వేయండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని అన్నిటిని ఒకేసారి వెలిగించండి. చాలా కలర్ఫుల్గా చాలాసేపు వెలుగుతాయి. చాలా ఈజీ కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా క్యాండిల్స్ మనం డిస్పోజబుల్ గ్లాసెస్లో కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. హోప్ యూ లైక్ దిస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.